హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బ్యూటిఫుల్ వాల్ హ్యాంగింగ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. దీనికోసం నేను ఊల్ తీసుకుంటున్నాను. ఊల్తో ఫస్ట్ పాంపామ్స్ చేసుకుంటున్నాను. దీనికోసం ఫస్ట్ ఊల్ని ఇలాగా 3 ఫింగర్స్కి చుట్టుకుంటూ వెళ్ళాలి. నేను టోటల్ 100 రౌండ్స్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత సెంటర్లో ఇంకొక ఊల్ని ఇలా టైట్ చేసుకోవాలి. టైట్గా టైట్ చేసుకోవడం వల్ల స్ట్రాంగ్గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎడ్జెస్ అన్నీ ట్రిమ్ చేసుకోవాలి. ట్రిమ్ చేసుకుంటే మన పాంపామ్ అనేది రెడీ అయిపోయింది. ఎడ్జెస్ అన్నీ నీట్గా ట్రిమ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ మధ్యలో ఎలా పెట్టి రబ్ చేస్తే మన పాంపామ్ బ్యూటిఫుల్గా ప్రిపేర్ అయిపోతుంది. చూడండి ఎంత సింపుల్ అండ్ ఈజీగా పాంపామ్ ప్రిపేర్ చేసేసుకున్నాము. నెక్స్ట్ పైప్ క్లీనింగ్ వైర్స్ అంటారు వీటిని. మీకు ఏ స్టేషనరీ షాప్లో అయినా ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. వీటితో మనం ఫ్లెమింగో హెడ్ అండ్ లెగ్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ హెడ్ పార్ట్ కోసం వైర్ని ఇలా రొటేట్ చేసుకుందాం. నెక్స్ట్ బీక్ కోసం ఇంకొంచెం వైర్ని ఇలా ఫ్రంట్కి ఫోల్డ్ చేస్తే మనకి బీక్ పార్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇలా వైర్ని బెండ్ చేసుకుంటే మన హెడ్ పార్ట్ అనేది రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ లెగ్స్ కోసం ఇలాగా కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిక్ చేసుకోవాలి. అప్పుడు లెగ్స్ కూడా రెడీ అయిపోతాయి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ డిఐవేస్ మన ఛానల్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీరు కనుక మిస్ అయితే ప్లీజ్ డూ చెక్అవుట్ మై వీడియోస్. నెక్స్ట్ బీక్ కోసం బ్లాక్ కలర్ వూల్ని యూజ్ చేస్తున్నాను. వూల్ని ఇలాగా రౌండ్స్ వేసుకుంటే మనకి బీక్ అనేది రెడీ అయిపోతుంది. ఐస్ కోసం నేను బ్లాక్ బీడ్స్ని యూజ్ చేశాను. బ్లాక్ బీడ్స్ని ఐస్ ప్లేస్లో స్టిక్ చేసుకున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ స్టిక్ చేసుకుంటే మన ఫ్లెమింగోస్ అనేవి రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ ఫ్లెమింగోస్ హ్యాంగ్ చేసుకోవడానికి ఇలాగా గ్యాస్ కట్టర్ని తీసుకున్నాను. ఓల్డ్ గ్యాస్ కట్టర్నన్నా తీసుకోవచ్చు, లేదంటే మీరు ఈ ప్లేస్లో కార్డ్బోర్డ్నన్నా యూజ్ చేసుకోవచ్చు. దాన్ని నేను ఇలా ఊల్తో కవర్ చేసుకుంటున్నాను. నాకు ఇక్కడ అంతా లైట్గా కావాలి అని చెప్పేసి నేను లైట్ కలర్స్ చూస్ చేసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో ఏ కలర్స్ అయినా చూస్ చేసుకోవచ్చు. వన్స్ అంతా కవర్ చేసిన తర్వాత ఊల్ని టై చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం నేను ఫెల్ట్ షీట్స్ అంటారు వీటిని తీసుకున్నాను. దానిపైన ఫ్లవర్స్ అన్నీ డ్రా చేసుకున్నాను. గ్రీన్ కలర్ పైన లీవ్స్ డ్రా చేసుకొని కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఫ్లవర్స్ ప్లెయిన్గా ఉన్నాయి కదా, దానికి కొంచెం డెకరేట్ చేయడానికి నేను ఫ్లవర్ టైప్లో ఉన్న చిప్స్ని స్టిక్ చేసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో కుందన్స్ ఉంటే కుందన్స్ స్టిక్ చేసుకోవచ్చు, హాఫ్ కట్ బీడ్స్ అయినా స్టిక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న లీవ్స్, ఫ్లవర్స్ అండ్ మనం ప్రిపేర్ చేసుకున్న ఫ్లెమింగోస్ అన్నీ 1 by 1 స్టిక్ చేసుకుంటూ వెళ్దాం. చూసారా ఎంత సింపుల్ అండ్ ఈజీగా చేసేసామో. ఒకవేళ ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూడండి ఎంతో యూనిక్గా ఉంది కదా ఈ వాల్ హ్యాంగింగ్. దీన్ని మీరు గిఫ్టింగ్కి కూడా యూజ్ చేయొచ్చు. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లాస్ట్లో బౌ ఇంకా షో బటన్ అనేది యాడ్ చేసుకున్నాను. చూసారా ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయిందో. ఒకవేళ ఐడియా నచ్చితే లైక్ చేసేయండి. బై బై, సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.